చిన్నపు తరగతులు సంవత్సర కాలంగా వదిలేశారు. రైతు బజార్లో కూరగాయలు భయంకరంగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో విజయవాడ నగరానికి 18, 19 ర్యాంక్ వచ్చింది స్వచ్ఛ సర్వేక్షణలో. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 21, 22, 23 సంవత్సరాల్లో విజయవాడ నగరం అంతా కూడా మా కార్పొరేషను, మేయరు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేట్ల హయాంలో విజయవాడ నగరానికి 5, 4, 3 ర్యాంకులు సాధించాం. మేము గర్వంగా చెప్పగలం. ఈరోజు ఎక్కడ తిరుపతిలో మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఊరంతా చెత్తమయం అయిపోయి ఉంది. విజయవాడ చూడమనండి ఏ రకంగా ఉందో. మా హయాంలోనే విజయవాడ నగరానికి స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులు వచ్చినాయి. మీ హయాంలో 17 ర్యాంకులో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో. కాబట్టి ఈరోజు ఒక మంచి స్వచ్ఛ సర్వేక్షణ లీగ్ ప్రైజ్ వచ్చింది విజయవాడ నగరానికి. అది ఇప్పుడు కార్యక్రమాల మూలంగా కాదు, గత మా పరిపాలనలో 3 సంవత్సరాల్లో చేసినటువంటి వచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఈరోజు లీగ్లో మేము అగ్రస్థానంలో ఉన్నాం విజయవాడ కార్పొరేషన్. దీంతోపాటు ఈ కార్యక్రమాన్ని, ఈ క్యూఆర్ కోడ్ అనే దాన్ని ప్రజలందరికీ ఇంటింటికి వాట్సాప్ల ద్వారా డోర్ టు డోర్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ కార్యక్రమాన్ని చెప్తా ఉన్నాం. అందుకనే రికార్డెడ్గా ఏదైతే ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో సభల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఆ మాటల్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. ఈరోజు అధికారంలో ఉండొచ్చు, లేకపోవచ్చు కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మాకుగానే మేము పేదరిక నిర్మూలన కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, రైతుల కోసం, మహిళల కోసం, అందరి కోసం పనిచేశారు. ఇప్పుడు మేము లేకపోయినప్పటికీ కూడా అధికారంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ ఒత్తిడిని బరాయించలేకే, ఈ ఒత్తిడిని తట్టుకోలేకే ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారని చెప్పిన ఉద్దేశంతోనే ఈరోజు అక్రమ కేసులు పెట్టే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తెరలేపింది. మద్యం కుంభకోణం అని చెప్పాను. మద్యం కుంభకోణంలో అసలు ఏమీ లేనటువంటి కార్యక్రమాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరి మీద కేసులు నమోదు చేస్తుంది. ఈరోజు ఆ స్థాయికి ప్రభుత్వం భయపడిపోతుంది అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే. దీంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళల మీద ఒక ఎమ్మెల్యే ఇల్లును ధ్వంసం చేశారు నెల్లూరులో. అలాగే జిల్లా పరిషత్ చైర్మన్ హారిక గారి మీద నడి రోడ్డులో బహిరంగ దౌర్జన్యం చేయడం జరిగింది ఒక బీసీ మహిళ మీద. నిన్నగాక మొన్న చిత్తూరు సంబంధించినటువంటి జిల్లాలో రోజా గారి మీద ఆ మాట్లాడినటువంటి మాటలు చూస్తే తెలుగుదేశానికి మహిళలంటే ఎంతటి గౌరవం ఉందో, ఎంతటి మర్యాద ఉందో ఏంటో కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఫెయిల్యూర్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడి ఇలాంటి కార్యక్రమాలు తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. మేము కూడా భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకుంటా ఉన్నాం. ఈ బాబు షూరిటీ, మోసం గ్యారంటీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి మాటలు ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నారో, ఉదాహరణకి కరెంటు ఛార్జీలు పెంచను అని చెప్పని 15,000 కోట్ల రూపాయలు ఒకసారి, 3,500 కోట్ల రూపాయలు ఒకసారి, దాదాపుగా 18,600 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ప్రజల మీద భారం మోపడం జరిగింది. ప్రజల పక్షాన నిలబడి నెక్స్ట్ ఆగస్టు మొదటి వారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమం తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు పెంచిన దానికి తగ్గించాలి అని చెప్పని ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పుడు ఉందండి సుపరిపాలన అంటే ఏంటి? మేము సభలు పెట్టి, హెల్త్కు సంబంధించిన సభలు పెట్టి, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్ళి టెంట్లు వేసి ఇన్వెస్టిగేషన్లు చేసి మందులు ఇచ్చి, సంచిలో మందులు ఇచ్చి ఇంటింటికి పంపించి, మాకు సంబంధించినటువంటి ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎలా ఉన్నారు, ఏదన్నా చెయ్యాలా, ఏదన్నా కావాలా అని చెప్పని 24 గంటలు 24/7 ప్రభుత్వం పనిచేసింది. అదే కాదు, అందరికీ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఇన్కమ్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు ఇవన్నీ కావాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళ ముందుకే ఎంఆర్ఓలు వెళ్ళి ఇమ్మీడియట్గా 1000 సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు 600 సేవలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు దాన్ని 900కి పెంచారు. ఏం చేయగలుగుతున్నారు?
ఏదైనా జరుగుతుందా? అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది. అవినీతి విస్తృతంగా రాజ్యం వెళ్తుందని చెప్పొచ్చు. ఎక్కడ సుపరిపాలన ఉంది? మట్టి ఇసుక విజయవాడ నుంచి ఎన్టీఆర్ జిల్లా నుంచి పత్రికలన్నీ కూడా ఈ పత్రికలు కాదు అన్ని పత్రికలు కూడా ఘోషిస్తూ ఉంటే తెలంగాణకి ఇసుక వెళ్తూ ఉంటే ఏం చేస్తుంది అధికార యంత్రాంగం అని చెప్పి మాట్లాడతాం. సుపరిపాలన అనేది లేనే లేదు. సెంట్రల్ నియోజకవర్గంలో క్లస్టర్ 2లో మరి ఏదైతే బాబు గారి పాలన మళ్ళీ ఆయన మేనిఫెస్టో గుర్తు చేస్తూ రీకాల్ అనేటువంటి కార్యక్రమానికి మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు విజయవంతంగా రెండవ మీటింగ్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఎందుకంటే సంవత్సర కాలంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఏ పథకం ఇంప్లిమెంటేషన్ చేయనటువంటి పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఓటు వేసామా మేము మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా పోగొట్టుకున్నాం అనేటువంటి చర్చ వచ్చింది అని అంటే మీ కూటమి పరిపాలన ఎలా ఉందో ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో నిజంగా వాళ్ళ పేపర్లో పెద్ద పెద్ద హెడ్డింగ్లు వస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసాం రోగులు ఇబ్బంది పడతా ఉన్నారని. ఇవాళ నిజంగా మీ పరిపాలనకు సిగ్గుచేటు. అక్కడంట సూది లేదంట దూది లేదంట. నిజంగా మీ పరిపాలన చూసి ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? సూది లేదు దూది లేదు. కనీసం సూదికి 10 రూపాయలు దూదికి 2 రూపాయలు. కనీసం ఈ 2 ఇవ్వలేనటువంటి స్థితిలో మీ ప్రభుత్వం పరిపాలన చేస్తుందంటే ఇంకా ఎవరికి మంచి పరిపాలన అందిస్తున్నారని అడుగుతూ ఉన్నాం. అలాగే రైతులు చూస్తే రోడ్డు ఎక్కారు, అలాగే విద్యార్థులు చూస్తే రోడ్డు ఎక్కారు. ఇవాళ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాల్సినటువంటి మీ కొడుకు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు ఎక్కడా కూడా విద్యార్థుల గురించి పట్టించుకునే దాఖలాలు లేవు. విద్యార్థుల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద పట్టించుకునేటువంటి ధ్యాస మీకు లేదు, టైము మీకు లేదు. ఎంత మట్టుకు కూడా నేను వెళ్ళి నిధులు తెస్తాను, మంగళవారం వెళ్ళి అప్పులు తెస్తాను, ఆ అప్పులు తీసుకొచ్చి ఆ అప్పులు ఎక్కడ పెడుతున్నాడో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు పాలన జరుగుతూ ఉంది. అమరావతి చూస్తేనే నీళ్లు తోడడమే సరిపోతుంది. ఇంతవరకు అక్కడ ఒక వచ్చి మట్టి వేసింది లేదు, ఇటుక రాయి పెట్టింది లేదు. సంవత్సరాల కాలం అయిపోతూ ఉంది. ఇంకా మీ మీద ప్రజలకు ఎలా నమ్మకం ఉంటుంది? కాబట్టి ఏదైతే మీ మేనిఫెస్టోని మళ్ళీ మీ మెడలు వంచి ప్రజలకు ఇప్పించాలని మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డిమాండ్. కాబట్టి అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఉద్దేశము. మీరు సంవత్సర కాలంగా ఎంత నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే, చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎంత మోసపెట్టాడు మిమ్మల్ని అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్తాం. ప్రజలు మిమ్మల్ని ఇవాళ నిజంగా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిరుగుతూ ఉన్నారు. నిజంగా ఎంత సిగ్గుపడుతున్నారంటే ప్రజలు కూడా ఎమ్మెల్యే వస్తూ ఉన్నాడు వెళ్ళిపోతా ఉన్నాడు, మా సమస్యలు అసలు అడిగిన దాఖలాలు లేవు. ఏదన్నా అడిగితే కూడా రేపు వచ్చేస్తే, ఈ నెలలో వచ్చేస్తే, లేదా వచ్చే నెలలో వచ్చేస్తే. వీళ్ళ సమాధానం ఇదే. ఒక సచివాలయంకి వెళ్తే ఆ సచివాలయంలో లంచం లేదే పని లేదు. ఇది మీ సంవత్సర కాలం ప్రతిభ. కాబట్టి ప్రజలకు మంచి చేయండి, మంచి ప్రభుత్వం అనిపించుకోండి, జగన్మోహన్ రెడ్డి గారితో చివాట్లు తగ్గించుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.